అందరికీ నమస్కారం. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వ్యవసాయ డిప్లొమా కోర్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ వీడియోలో దానికి సంబంధించిన వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ నెల 1వ తేదీ నుంచి అంటే జూన్ 1 నుంచి జూన్ 20వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ డిప్లొమా కోర్సుల కొరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే వారు 10వ తరగతి లేదా దాంతో సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ చదివి ఇంటర్మీడియట్ సబ్జెక్టులు ఏమైనా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దీనికోసం అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మాత్రం అర్హులు కాదు. ఈ కోర్సుల కొరకు ఎలాంటి ఎంట్రన్స్ టెస్టు నిర్వహించడం లేదు. కేవలం 10th క్లాస్ మార్కుల ఆధారంగానే మెరిట్ ప్రకారమే సీట్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీల వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఆ రిజర్వేషన్లో కూడా వివిధ కేటగిరీ వైజ్గా 33% రిజర్వేషను మహిళలకు అంటే విద్యార్థులకు సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొత్తం సీట్లలో 75% సీట్లు గ్రామీణ ప్రాంతాల వారికి కేటాయించడం జరిగింది. 25% సీట్లు పట్టణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం కేటాయించడం జరిగింది. ఈ గ్రామీణ ప్రాంతానికి కేటాయించిన సీట్ల కొరకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళు ఫామ్ 1 అనేది అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫామ్ 1 ఆల్రెడీ యూనివర్సిటీ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో 13వ పేజీలో ఉంది. అలాగే ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ ఫామ్ 1 పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరిగింది. కావలసిన వాడు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఆయా స్కూల్స్ ప్రిన్సిపాల్ అంటే హెడ్ మాస్టర్ దగ్గర నుంచి సర్టిఫై చేయించి రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యవసాయ పాలిటెక్నికల్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనే 4 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిలో ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది 3 సంవత్సరాల కోర్సు. మిగతావి 3 కూడా 2 సంవత్సరాల కోర్సులే. 4 కోర్సులు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహించబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి తెలుసుకోవాలంటే యూనివర్సిటీ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. అవి చూసి తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ వారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం గవర్నమెంట్ పాలిటెక్నిక్లలో సుమారుగా 700 సీట్లు, అలాగే ప్రైవేట్ పాలిటెక్నికల్లో 2500 సీట్లు ఉన్నాయి. ఇక ముఖ్యమైన డేట్స్ చూసినట్లయితే మొదటగానే చెప్పుకున్నట్లుగా 1 జూన్ నుంచి 20th జూన్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి డేట్స్ ఇంకా ప్రస్తుతానికి అనౌన్స్ చేయలేదు. ఫ్యూచర్లో అనౌన్స్ చేస్తారు. అది ఎప్పటికప్పుడు యూనివర్సిటీ వెబ్సైటు లేదంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్లకి మెసేజ్ల రూపంలో అందించబడతాయి. అది చూసుకుని దాని ప్రకారం మీరు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందుగా మనం ఏ సర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోవాలి. మొట్టమొదటిది 10th క్లాస్ మార్క్ లిస్ట్, తర్వాత స్టడీ సర్టిఫికెట్స్, 4th నుంచి 10th వరకు మనం చదివిన స్టడీ సర్టిఫికెట్స్, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ, అలాగే ఫామ్ 1 ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. గ్రామీణ ప్రాంతాల వారికి 75% సీట్లు కేటాయించారు కాబట్టి ఆ 75%లో సీటు పొందాలనుకుంటే మాత్రం ఫారం 1 అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూలు నాన్ మున్సిపల్ ఏరియా అంటే రూరల్ ఏరియా అయ్యి ఉండి ఆ స్కూలు హెడ్ మాస్టర్ తోటి సర్టిఫై చేయించుకుని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఇంకా ఏమన్నా అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇట్లా ఏమైనా ఉంటే అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్లన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వీటినన్నింటినీ కూడా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రం మీకు కౌన్సిలింగ్స్ అన్నీ పూర్తయ్యి మీకు సీట్ అలాట్మెంట్ జరిగి ఎక్కడ జాయిన్ అవుతారో ఆయా కాలేజీల్లోనే ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు
ఫీజులు ఎంత అనేది చూసినట్టయితే ఎస్టీ, ఎస్సీ, పిహెచ్ కేటగిరీల వారికి 400, ఇతరులకు 800 చొప్పున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ నిర్ణయించడం జరిగింది. దీన్ని క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అందరికీ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు మీ మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబరు ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇచ్చే మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా మీవే, అంటే అయితే స్టూడెంటు లేదా పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఇస్తే మీకు ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో మెయిల్ ఐడికి, ఈ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో ఇన్ఫర్మేషన్ అందుతుంది. డేట్స్, కౌన్సిలింగ్ డేట్స్, సీట్ అలాట్మెంట్కి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలా కాకుండా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఎక్కడో నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లికేషన్ అప్లోడ్ చేస్తాం కాబట్టి అతను మెయిల్ ఐడి ఇచ్చేయడం లేదా అతను ఏదో మొబైల్ నెంబర్ ఇచ్చేయడం జరుగుతుంది. అది మీకు ఇన్ఫర్మేషన్ చేరదు. అది వాళ్ళ దగ్గరికి ఏ నెంబర్లు ఇచ్చారో వాటికే వెళుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి మనం ఏ నెంబర్లు ఇచ్చామో లేదా ఏ మెయిల్ ఐడి ఇచ్చామో మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో ముందుగానే జాగ్రత్త తీసుకోవడం మంచిది. చివరిగా సాధారణంగా అందరూ అడిగే ప్రశ్న, వ్యవసాయ పాలిటెక్నిక్లు ఆ కోర్సులు పూర్తి చేయాలంటే ఎంత ఫీజులు కట్టాల్సి ఉంటుంది, కాలేజీ ఫీజులు ఎలా ఉంటాయి ఏంటని అడుగుతూ ఉంటారు. దీనికి కూడా ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం గవర్నమెంట్ కాలేజెస్ ఇప్పుడు అడ్మిషన్ మీకు సీటు అలాట్మెంట్ జరిగి మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వాలంటే గవర్నమెంట్ కాలేజీలో 22,460 రూపాయలు మొట్టమొదటగా అడ్మిషన్ టైంలో కట్టాల్సి ఉంటుంది. అయితే దీనిలో 11,700 రూపాయలు రిఫండబుల్ డిపాజిట్. ఇది మీకు 2 సంవత్సరాలు కోర్సు పూర్తి చేసిన తర్వాత తిరిగి ఇచ్చేస్తారు. అది గవర్నమెంట్ కాలేజీలో. ఈ అఫిలియేటెడ్ కాలేజీకి వచ్చేసరికి ఇలాంటి రిఫండబుల్ డిపాజిట్స్ ఏమి ఉండవు. టోటల్గా అడ్మిషన్ అప్పుడు 27,099 రూపాయలు కట్టాలి. అది ఫస్ట్ సెమిస్టర్ వరకు. ఈ రెండు చెప్పినవి ఫస్ట్ సెమిస్టర్ వరకు. సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి 6,701 రూపాయి గవర్నమెంట్ కాలేజీల్లో అయితే 6,710 రూపాయలు, అదే ప్రైవేట్ కాలేజీల్లో అయితే 23,459 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ 1 సంవత్సరం వరకు ఫీజులు. తర్వాత సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్లో యూనివర్సిటీ వాళ్ళు ఎలా నిర్ణయిస్తే అలాగే గవర్నమెంట్ కాలేజీలో ఫీజు, ప్రైవేట్ కాలేజీలో ఫీజులు ఉంటాయి. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ కాలేజీల్లో 8,000, 10,000 ఆ రేంజ్లో ఉంటుంది సెమిస్టర్కి వచ్చేసరికి. ప్రైవేట్ కాలేజీలోకి వచ్చేసరికి 25,000 ఉంటుంది. ఇవి ముఖ్యమైన వివరాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూనివర్సిటీ వెబ్సైట్లోనే హెల్ప్ లైన్ నెంబర్స్ కొన్ని ఇచ్చారు. దానిలో రిజిస్ట్రేషన్కి కానీ పేమెంట్కి కానీ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక నెంబర్ ఇచ్చారు. అలాగే డిప్లొమాకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా ఒక నెంబర్ ఇచ్చారు. అలాగే ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మీరు కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే సాధ్యమైనంత తొందరగానే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.